వేదిక మీద ఉన్న అధినేత మహారథులందరికీ నమస్కారం. సినిమా నేను చూశాను. డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా. ఈ సినిమా తర్వాత ఈ సినిమాలోంచి ఒక 6 టెక్నీషియన్లకి వెంటనే దిల్ రాజు గారు అడ్వాన్స్ ఇస్తారు. ఎందుకంటే దాంట్లో మొదటిది డైరెక్టరు, అలాగే కెమెరామెన్, అలాగే 2 హీరోలు యాక్ట్ చేశారు దాంట్లో. వాళ్ళిద్దరు ఆ విలన్ క్యారెక్టర్స్, ఫాదర్ క్యారెక్టర్స్ ఒక ఆయన, ఇలా 5 కూడా బ్రహ్మాండంగా సినిమా నిలబెట్టారు. ఇది ఏదో సభా మర్యాద కోసం పోవడం కాదు, కానీ నిజంగా ఒక మంచి సినిమాని ప్రమోట్ చేయడానికి ఇంతమంది గొప్పవాళ్ళు వచ్చినందుకు ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఈ సీజన్ కూడా ఏంటంటే చిన్న సినిమాలు హిట్ సీజన్ ఇది. మొన్న కమిటీ కుర్రోళ్ళు హిట్ అయింది, నిన్న ఆయి సినిమా హిట్ అయింది, రేపు 23వ తారీఖున ఖచ్చితంగా రేవు సినిమా హిట్ అవుతుంది. మన ఇండస్ట్రీకి ఒక మోసం ఉంటుంది, ఎప్పుడు ఒకే టైప్ సినిమాలు ఆడతాయని. అలాగే ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది. ఇంకా రెండోది ఏంటంటే ద గ్రేట్ జర్నలిస్ట్ ప్రభు గారు, అలాగే పర్వతనేని రాంబాబు గారు. నిన్నంతా ఏ సినిమా చూసినా పర్వతనేని అండి. బచ్చన్ సినిమాలో నా ఉద్దేశం కావాలని రాంబాబు ఆ రైటర్కి ఏదో డబ్బులు ఇచ్చి ఆయన పేరు పెట్టినట్టుగా ఉంది తప్ప వేరే విధంగా లేదు. దాంట్లో రవితేజ కంటే పర్వతనేనే ఎక్కువ కనపడుతున్నాడు మనకి. అటువంటి పర్వతనేని రాంబాబు గారు ఈ సినిమాని టేకప్ చేయటం అంటే, వీళ్ళు క్వాలిటీ ఉన్న మనుషులు కాబట్టి ఎంతో కొంత ఆ సినిమా మీద కంటెంట్ నమ్మి వీళ్ళు సినిమా చూసి దీన్ని టేకప్ చేశారు. ఆ సినిమాని చూసిన తర్వాత నేను కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఒక మంచి సినిమాని వీళ్ళిద్దరూ భుజం మీద వేసుకుని ప్రమోట్ చేసి సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇదే సినిమా దిల్ రాజు గారు, ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు లాంటి ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్, అంటే ఎక్కువ థియేటర్లు ఉన్న డిస్ట్రిబ్యూటర్ చేస్తే నైజాంలో ఖచ్చితంగా 100 థియేటర్లు ఈ సినిమా రన్ అవుతుంది. అలాగే ఆంధ్రాలో గ్యారంటీగా ఆడుతుంది. ఎందుకంటే ఇది మా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా సినిమా కాబట్టి ఆ స్లాంగ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ అట్మాస్ఫియర్ కానివ్వండి, అవన్నీ కూడా అద్భుతంగా ఆ సినిమాలో చూపించారు. ఇంకా మనం అందరం అనుకుంటాం ఇది చిన్న సినిమా, కొత్త యాక్ట్ చేశారని. కాదు, ఇది డెఫినెట్గా కాస్ట్లీ సినిమా. చాలా బాగా కష్టపడి ఇది 50 రోజులు చేశారు, 100 రోజులు చేశారు, షూటింగ్ తెలియదు కానీ అంత అద్భుతంగా తీశారు. సీన్ టు సీన్ చూశాను నేను. ఇక సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అసలు ఒక తమిళ సినిమాని డబ్బింగ్ చేస్తే ఎలా ఉంటుందో అంత గొప్పగా తీశారు. విలన్స్ కానివ్వండి, ఆ టేకింగ్ కానివ్వండి, ఆ కలర్ఫుల్ ఫోటోగ్రఫీ కానివ్వండి, అవన్నీ ఒక గొప్ప తమిళ సినిమాలో చూసినట్టు ఫీల్ కలిగింది నాకు. కాబట్టి మన తెలుగు సత్తా చూపించే సినిమా ఇది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. నేను ఆ డైరెక్టర్ చూసి చాలా పక్కగా ఉన్నాడు, కానీ ఆ డైరెక్టర్ ఈ సినిమా గ్యారంటీగా ఈ సినిమా ప్రివ్యూ కనుక దిల్ రాజు గారు చూస్తే ఫస్ట్ అడ్వాన్స్ దిల్ రాజు గారు ఇస్తారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈవేళ ఇండస్ట్రీలో డైరెక్టర్లు కొరత చాలా ఉంది. ఏ కొత్త డైరెక్టర్ వచ్చినా అతను ఏ మాత్రం విషయం ఉన్నా పిలిచి అడ్వాన్స్ ఇచ్చే నిర్మాతలు మన ముందు ఉన్నారు. అటువంటి ఈ రోజుల్లో ఈ సినిమాని ఈ అబ్బాయికి గొప్ప దర్శకుడు అవుతారు భవిష్యత్తులో అని మాత్రం నమ్మకంగా చెప్పగలను. ఇకపోతే సినిమా ఏ మాత్రం బాగున్నా చూడటానికి ప్రేక్షకులు ముందుకు వస్తారని మనకు బలగం కానివ్వండి, ఎన్ని మనం చూసాం. బలగం సినిమా ఓపెనింగ్ చాలా డల్గా ఉంది, కానీ సినిమా అలా పెరిగిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. అలాగే ఈ సినిమా కూడా ఓపెనింగ్ హౌస్ఫుల్స్ అయ్యేం అవ్వదు, కానీ డెఫినెట్గా టాక్ టు టాక్ సినిమా రేజ్ అయ్యి సినిమా 7వ రోజు 8వ రోజు వచ్చేటప్పటికి ఈ సినిమా 10 కోట్లు గ్రాస్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే కమిటీ కుర్రోళ్ళు ముందు రోజు మార్నింగ్ షో ఏది ఫుల్ అవ్వలేదండి. అలాగే ఆయి సినిమా కూడా మార్నింగ్ షో ఫుల్ అవ్వాలి, కానీ ఇవాళ మార్నింగ్ షోకి తర్వాత మ్యాట్ని ఫస్ట్ షోకి అది 50,000 40,000 మీద స్టాండ్ అయి ఉంది. అంటే ఏంటి, చిన్న సినిమాకి, క్యాస్టింగ్ లేని సినిమాకి ప్రేక్షకుడు అలా విని థియేటర్కి వస్తున్నారు. కాబట్టి నిన్న అంటే వేరే సినిమా గురించి చెప్పకూడదు, కానీ 70-80 కోట్లు తీసిన సినిమా ఎంత ఉందో మ్యాట్ని ఇవాళ ఈ ఆయి సినిమా కూడా అంతే ఉందండి. కాబట్టి చిన్న సినిమాని ఆదరిద్దాం. చిన్న సినిమా ఆదరిస్తే 10 మంది టెక్నీషియన్లు, 10 మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి వస్తారు. వాళ్ళ వల్ల మరో 100 సినిమాలు షూటింగ్ జరుగుతాయి. కాబట్టి ఈ సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాం కాదు, 100% ఇది జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ అండి.